హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలోని వాట్ ఈస్ మ్యాట్రిక్స్ అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క వీడియోలోని రిమైనింగ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనకి సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 2 4 6 3 6 9 అనేది తీసుకున్నా. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? మనకి రోస్ అనేవి కాలమ్స్గా మారుతాయి. ఫస్ట్ చూడండి 1 2 3, సెకండ్ రో 2 4 6, థర్డ్ రో 3 6 9. మనకి 2 ఈక్వలేనా? ఎస్, ఈక్వలే. కాబట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇలా ఉంటే దాన్ని మనం సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -ఏ. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుంటున్నాను నేను. 0 -1 2 and 1 0 3 -2 -3 0. దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? 0 -1 2 1 0 3 -2 -3 0. ఇక్కడ చూడండి మనకి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? సైన్స్ అనేవి మనకి అన్నీ చేంజ్ అయ్యాయి కదా. -ఏ ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటాం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూద్దాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి ఇప్పుడు ఏ అనేది నేను 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 1. అండ్ నెక్స్ట్ బి అనేది నేను 1 2 3 1 తీసుకున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది మనకి 2x2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2x2 మ్యాట్రిక్సే. ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలి అంటే మనం ఒక కండిషన్ ఉండదు. ఏంటి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ రెండు నాట్ ఈక్వల్ అనుకోండి, ఈజీగా మనం చెప్పేయచ్చు మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని. ఓకే, ఒకవేళ ఈక్వల్ అయితే మనకి రిజల్టెంట్ వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ ఇంటూ అంటే రోస్, నెక్స్ట్ ఏంటి సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ 2x2 అవుతుంది అనమాట ఇలా. ఓకే, ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చూద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 2 1 1 అండ్ నెక్స్ట్ 1 2 3 1. ఇలా అయితే మనకు చూడండి 1 into 1 1 ప్లస్ 2 3 is 6. మళ్ళీ ఈ రోతో ఈ కాలం అయిపోయింది కదా, ఈ రోతో ఈ కాలం చేయాలి. 1 2 is 2 ప్లస్ 2 1 is 2. నెక్స్ట్ ఈ రోతో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఈ రోతో ఫస్ట్ కాలం 1 1 is 1 ప్లస్ 1 3 is 3 1 2 is 2 ప్లస్ 1 1 is 1. మనకి ఏమవుతుంది? 7 4 4 3 అనేది మనకి మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6. మనకి ఇది ఏ ఆర్డర్? మనకి 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బి అనేది తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 9. ఇది మనకి 3x3 ఆర్డర్. ఇది మల్టిప్లికేషన్ అనేది అవుతుందా చెప్పండి? ఇక్కడ ఫస్ట్ ఇందులో ఉన్న కాలమ్స్, ఇందులో ఉన్న రోస్ ఈక్వలా? కాదు. కాబట్టి మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఫస్ట్ మనం ఒకసారి ఫైండ్ చేద్దాం, చూద్దాం. ఏబి అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం చేయాలి కదా. ఫస్ట్ 1 into 1 1 ప్లస్ 2 4 is 8 ప్లస్ ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు, ఇక్కడ 7 ఉంది. మరి 7తో ఇంటూ చేయడానికి ఒక ఎలిమెంట్ అనేది ఉండాలి కదా, కానీ ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఇలా ఉంటే అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మామూలుగా 2 3 ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేయాలంటే 2 3 is 6 అండ్ 3 into 2 చేసినా మనకి 6 అవుతుంది. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది కొన్ని సిచ్యువేషన్స్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అవ్వదన్నమాట. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అవ్వదు. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏంటంటే డెట్ ఏ అనేది మనకి 0 వస్తే దాన్ని సింగులర్ అంటాము. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాన్ సింగులర్ అంటాం. అండ్ ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ అండ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి డెట్ ఏ కట్టడం అందరికీ వచ్చు కదా. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే
A square matrix A is said to be orthogonal if A into A transpose is equals to A transpose A is equals to I. Therefore, that is A transpose is equals to A inverse. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ లేదా A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ A అనేది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. దీనికి A ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఇది వచ్చిందంటే రోస్ని కాలమ్స్గా మార్చాలి. A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేస్తే నాకు ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. మనకి ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్సా? కాదు. A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు కాబట్టి ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుందా? అవ్వదు. ఒకవేళ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే ఎస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద కండిషన్. నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్స్ మ్యాట్రిసెస్. కాంప్లెక్స్ మ్యాట్రిసెస్లో మనకి కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది A ప్లస్ ఐబి. దీని కాంజుగేట్ ఏంటి? A మైనస్ ఐబి. అంటే ఏంటి? ఐ యొక్క సైన్ అనేది మనం చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేది 2 ప్లస్ 3i అండ్ మైనస్ ఐ 2 మైనస్ 3i తీసుకున్నాం. దీని యొక్క కాంజుగేట్ అంటే మనం ఏ బార్తో ఇండికేట్ చేస్తాం. దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది అంటే 2 మైనస్ 3i. ఇది మనకి కాంప్లెక్స్ ఫామ్లో ఉందా? ఎస్ ఉంది. ఎందుకు అంటే మైనస్ ఐ ఈజ్ నథింగ్ బట్ 0 మైనస్ ఐ. ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది? 0. బి అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. అంతే కదా. మైనస్ ఏ అంటే దీని యొక్క సైన్ అనేది చేంజ్ చేయాలి కదా. ఏ ప్లస్ ఐబి ఉంటే ఏ మైనస్ ఐబి చేసాం. ఇంకా దీని యొక్క సైన్ చేంజ్ చేస్తే మనకి ఐ అవుతుంది. 2 యొక్క సైన్ చేంజ్ చేయాలా? అవసరం లేదు. 2 మైనస్ 3i. ఎస్ 2 ప్లస్ 3i. దీన్ని మనం కాంజుగేట్ ఫామ్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ ట్రాన్జిగేట్ అంటాం. ట్రాన్జిగేట్ అంటే ఫస్ట్ మనం ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నామా, దాని యొక్క కాంజుగేట్ కనుక్కున్నామా, దీనికి ట్రాన్స్పోజ్ మనం ఫైండ్ చేస్తే దాన్నే మనం ట్రాన్జిగేట్ అంటాం. దీని యొక్క ట్రాన్జిగేట్ ఏమవుతుంది చూడండి. 2 మైనస్ 3i అండ్ నెక్స్ట్ 2 ప్లస్ 3i. ఇదే మనకి ఏమవుతుంది? ట్రాన్జిగేట్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏంటంటే హెర్మిటన్ మ్యాట్రిక్స్. హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ లేదా ఏ బార్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రావాలి. దీన్నే మనం హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది మనకి? 4 1 ప్లస్ 3i 1 మైనస్ 3i 7. మనకి దీనికి ఏ బార్ ఏమవుతుంది? 4 1 మైనస్ 3i. దీనికి 1 ప్లస్ 3i 7 అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ ట్రాన్స్పోజ్ ఏ బార్ అనేది ఈక్వల్ అయ్యాయా? ఎస్, ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్. కాబట్టి ఇదే మ్యాట్రిక్స్ మనకి హెర్మిటన్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్క్యూ హెర్మిటన్ మ్యాట్రిక్స్. స్క్యూ హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటే మనకు తెలుసు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేసాం? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ చేసాం కదా. అలాగే ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బార్ అనమాట. ఇక్కడ ఏ అనేది మనకి మ్యాట్రిక్స్ తీసుకోవడం ఏ ట్రాన్స్పోజ్. ఏ బార్ అంటే దీనికి కాంజుగేట్ 2 మైనస్ ఐ అండ్ మైనస్ 2. ఓకే, మైనస్ 2 మైనస్ ఐ అండ్ ఐ. ఇప్పుడు దీనిలో మైనస్ కామన్ తీస్తే మైనస్ 3i మైనస్ 2 ప్లస్ ఐ మైనస్ ఐ. కాబట్టి మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బార్ అనమాట. చూడండి రెండు ఈక్వలే కదా. కాబట్టి ఇది మనకి స్క్యూ హెర్మిటన్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే యూనిటరీ మ్యాట్రిక్స్. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే కండిషన్ ఏంటంటే ఏ బార్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ బార్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనేది మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను. ఏ బార్ ఏమవుతుంది అంటే దీని యొక్క కాంజుగేట్ మైనస్ 1/2i. ఇది మనకి మారుతుందా? సైన్ అనేది చేంజ్ అవ్వదు. ఇది కూడా సైన్ అనేది చేంజ్ అవ్వదు. ఇది అవుతుంది మైనస్ 1/2i. ఏ బార్ ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుంది? ఏ బార్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ట్రాన్జిగేట్ కదా. దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాల్సి ఇది అవుతుంది. నెక్స్ట్ ఏ బార్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఏ బార్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ మనకి చేస్తే అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనకు వచ్చు కదా. ఫస్ట్ ఈ రోతో ఈ కాలమ్ని మల్టిప్లై చేయాలి. మైనస్ 1/2i ఇంటూ మైనస్ 1/2a మనకి ఏమవుతుంది అంటే మైనస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 1/4 అవుతుంది. ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మనకి -1 కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ 1/4. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 1/√3/2 ఇంటూ √3/2. √3/2 ఇంటూ √3/2 మనకి ఏమవుతుంది? 3/4. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈ కాలం అయిపోయింది. ఇప్పుడు ఇది -√3/4i.
ఈ రెండు మల్టిప్లై చేస్తే √3/4i. అలాగే ఇలా మనం చేస్తే ఏమవుతుంది, √3/2 ఇంటూ i/2 మనకి ఏమవుతుంది, √3i/4 మైనస్ √3/i4. మళ్ళీ మనకి ఇలా మల్టిప్లై చేస్తే 3/4 + 1/4 దట్ ఈస్ 1001 ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగే మనకి A ఇంటూ A' ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాం. ఏమంటాం, యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాం. నెక్స్ట్ A ఇన్వర్స్ని ఎలా ఫైండ్ చేయాలి అంటే మనకి A ఇన్వర్స్కి ఫార్ములా adjoint A. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఇది మ్యాట్రిక్స్ కదా, మనకి A ఇన్వర్స్ని ఎలా ఫైండ్ చేస్తాము అంటే ఫస్ట్ adjoint Aని ఫైండ్ చేయాలి. adjoint Aని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇది ఎలిమెంట్ ఉంది కదా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ ఎలిమినేట్ చేసి దీనికి డెట్ ఫైండ్ చేయాలి. 5 2 3 4 ఒక డెట్. నెక్స్ట్ ఇలా ఎలిమినేట్ చేస్తే 2 2 7 4 ఈ యొక్క ఫస్ట్ రోని థర్డ్ కాలమ్ని 2 5 7 3 ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 1 3 3 4. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 7 3 7 4. సెకండ్ రో థర్డ్ కాలమ్ 7 1 7 3. అలాగే లాస్ట్ది కూడా మనం చేయాలి. అండ్ నెక్స్ట్ మన సైన్స్ అనేవి మనం మార్చాలి, ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సైన్స్ మార్చిన తర్వాత మనకి వచ్చిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దానికి వచ్చిన మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, దానికి ట్రాన్స్పోజ్ అనేది మనం చేయాలి. ఓకే, మనకి డెట్ కడితే చూడండి 5 4 10 20 కదా, 20 - 6 చేయాలి. 20 - 6 చేస్తే మనకి 14 ప్లస్ ఉంది కాబట్టి +14 అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 2 8 4 8 కదా, 8 - 14 ఏమవుతుందంటే -6 -6 +6. అలాగే 6 - 35 -29. ఇక్కడ ప్లస్ సింపుల్ ఉంది కాబట్టి -29 వేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి 4 - 9 ఏమవుతుంది మనకి -5 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5. ఓకే, ఈ మ్యాట్రిక్స్ని వచ్చిన మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ అనేది నాకు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఏ ఇన్వర్స్ని మనం ఏం చేయాలి, adjoint A వచ్చింది. డెట్ అంటే ఇది మనకి గివెన్ మ్యాట్రిక్స్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ ఇది. ఓకే, ఈ మ్యాట్రిక్స్కి మనం డెట్ ఎలా ఫైండ్ చేయాలి, మనకి చూడండి ఇక్కడ 7 ఉంది కదా, 7 ఇంటూ 20. ఓకే, 7 ఇంటూ ఇలా ఎలిమినేట్ చేసి 5 4 20 20 - 6 మనకి మైనస్ పెట్టాలి. 1 ఇంటూ ఇలా ఎలిమినేట్ చేస్తే ఈ రెండు మిగులుతాయి కదా, 4 2 8 -14 ప్లస్ 3 ఇంటూ ఇలా ఎలిమినేట్ చేస్తే 6 -35. ఎలా చేస్తున్నా అర్థమవుతుందా? ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే 14 -1 ఇంటూ -6 ప్లస్ 3 ఇంటూ -29. ఇలా మనకి చేస్తే ఏమొచ్చిందంటే 98 + 6 -87 17 వచ్చింది. 17 వచ్చింది కాబట్టి మన ఫార్ములా ఏంటి, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/det. డెట్ ఏమొచ్చింది మనకి 17 వచ్చింది. అండ్ adjoint A అంటే మనకి ఇది adjoint A అనమాట. ఇది ఏంటి, adjoint A అంటే మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. సో A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/17 ఇంటూ 14 5 - 13 6 7 -8 -29 -14 33. మనం A ఇన్వర్స్ అనేది ఫైండ్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. మనం నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ అవి నేర్చుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.